హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. అయితే మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే నేను గోకర్ణ వెళ్ళిన, అది మినీ షార్ట్స్లో పెట్టిన. ఒకవేళ చూడగలితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, చూడండి షార్ట్. ఓకే, అయితే ఈరోజు నేను ఈ బ్లాగ్ చేస్తాను అని ఎప్పుడు కాదు అసలు అనుకోలేదు. ఎందుకంటే ఇలాంటి ఒక బ్లాగ్ చేస్తా అని అనుకోలేదు, బట్ చేస్తున్నా. ఎందుకంటే యాజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి తెలియాలి ఏంటి అసలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, నాలాగా మీకు అవ్వకూడదు అని చెప్పి ఈ బ్లాగ్ చేస్తున్నా. ఓకేనా, కొంచెం నా మాటలు తడబాటు పడితే ఏదైనా తిక్కలు ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ టెడీ బేర్ నేనే పెట్టినా, కావాలని షోకి. బాగుంది కదా, సే హాయ్. అయితే ఏంటంటే ఈ బ్లాగ్ వచ్చేసి ఎస్ యాజ్ థంబ్నెయిల్ చూసినట్టు నా ఫోన్ పోయింది గాయస్. మస్తు ఏడ్చిన ఇప్పటికే. సో అంటే ఏడవడం అంటే ఎక్కువ ఏడవలేదు, కొత్త ఫోన్ వచ్చింది కదా. అయితే ఏంటంటే గాయస్, నా ఫోన్ పోయింది. ఎలా పోయింది, అసలు ఏమైంది అన్నీ నేను ఈ వీడియోలో చెప్తామనుకుంటున్నా. అయితే మళ్ళీ చెప్తున్నా, మీకు తెలుసు కదా ఆల్రెడీ గోకర్ణ వెళ్ళినాం ట్రిప్ కోసం అని చెప్పేసి. ట్రిప్ పోయినాం, అది 4 days ట్రిప్ అనమాట. వెళ్ళినాం, ఎంజాయ్ చేసాం. లైక్ గోకర్ణ వెళ్ళినాం, గోకర్ణ టు మురుదేశ్వర్ వెళ్ళినాం. ప్రతి ఒక్క బ్లాగ్ షూట్ చేసి ఉండే, మినీ షార్ట్ నుంచి లాంగ్ వీడియో వరకు అన్నీ డీటెయిల్డ్గా, లైక్ మనీ ఎంత అవుతుంది, బడ్జెట్ ఎంత పెట్టుకోవాలి, దేనికి వర్తి దేనికి నాట్ వర్తి, ఇవన్నీ షూట్ చేసిన గాయస్. బట్ అన్ఫార్చునేట్లీ నా ఫోన్ పోయింది. ద థింగ్ ఈజ్, ఫోన్ పోవడానికి రీజన్ ఏంటంటే నేనే. అయితే మీకు ఒకవేళ మురుదేశ్వర్ టు లైక్ హైదరాబాద్ టు గోకర్ణ మురుదేశ్వర్ ట్రిప్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే సేమ్లా నేను ఇలానే బ్లాగ్ చేయమంటే చేస్తా, కమెంట్స్లో చెప్పండి. ఓకేనా, అది పక్కన పెడితే. ఓకే, మేము హైదరాబాద్ టు మురుదేశ్వర్ గోకర్ణ వెళ్ళినాం. ఫస్ట్ వెళ్ళినప్పుడు లైక్ ట్రైన్లో వెళ్ళినుండే. ట్రైన్లో వెళ్ళినంతసేపు నేను చాలా జాగ్రత్తగా ఉండే. ఎందుకంటే మనకి ఇంట్లో వాళ్ళందరూ చెప్తారు కదా, ట్రైన్ జర్నీస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, దొంగలు ఎక్కువ ఉంటారు, ఇవి ఖచ్చితంగా చెప్తారు, అది అందరికీ తెలుసు. సో అందరం చాలా జాగ్రత్తగా ఉంటాం. మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం యాక్చువల్గా చెప్పాలంటే. ఎట్లనంటే ఇప్పుడు మేము వెళ్ళింది టోటల్ 5 members వెళ్ళేటప్పుడు నైట్ టైమ్స్లో జర్నీ మాకు ఒకటే నైట్ ఉంది. అంటే ఈరోజు మధ్యాహ్నం 3కి ఎక్కితే రేపు మార్నింగ్ 6కి ఒక స్టేషన్ దగ్గర దిగుతాం అనమాట. సో మా నైట్ అంతా మ్యాక్సిమం పడుకోలేదు, ఎంజాయ్ చేసాం. బట్ పడుకున్నంతసేపు నువ్వు పడుకుంటే నేను లేచి ఉంటా, నేను లేచి ఉంటే నువ్వు వండుకుంటావు, అట్లా చూసుకున్నాం. ఎందుకంటే ఐటమ్స్ పోవద్దు, మన దగ్గర ఉన్నది. అండ్ గోల్డ్ ఉంటుంది, మనీ ఉంటాయి, బట్టలు ఉంటాయి, మోర్ ఓవర్ ఇవన్నీ పోవద్దు కాబట్టి. సో చాలా జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు మేము చాలా జాగ్రత్తగా ఉండే. అండ్ మాకు వెళ్ళేటప్పుడు ఫిక్స్ అయిన ఉండే, మేము ఖచ్చితంగా ఏదో ఒకటి దొంగతనం చేస్తారు ట్రైన్ జర్నీ అన్నప్పుడు అని. ఇక అదే భయంతో కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉన్నాం. ఇప్పటికే చాలాసార్లు రిపీట్ చేసిన. ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే నా ఫోన్ పోయింది గాయస్, మీరు కూడా అలా అవ్వద్దని చెప్పి నేను ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నా. ఓకేనా, అండ్ ఆల్సో నాకు బ్లాగ్స్ చేయడం అంటే ఇట్లా డైరెక్ట్గా వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి యూ గాయస్ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, అయితే వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉన్నాం. రిటర్న్లో ఏమైపోయిందంటే మేము గోకర్ణ నుంచి మురుదేశ్వర్ వెళ్ళినాం. చక్కగా ఎంజాయ్, ట్రిప్ కోసం వెళ్ళినప్పుడు మనం పడుకోము, అలసిపోయి ఉంటాం ఆబ్వియస్లీ, అది అందరికీ తెలుసు. సో అలా మురుదేశ్వర్కి వెళ్ళాక మురుదేశ్వర్లో కూడా సేమ్ నైట్ 6కి ఎక్కితే మార్నింగ్ 10:30, 11కి హైదరాబాద్ అట్లా. సో అందుకే అప్పుడు కూడా నైట్ జర్నీ అనమాట ట్రైన్లో. మేము నైట్సే ప్లాన్ చేసుకున్నాం ట్రైన్ జర్నీ. ఎందుకంటే తెలియదు, ఎందుకంటే వీ డోంట్ నో, బట్ అట్లనే ప్లాన్ చేసాం.
సో అక్కడ ట్రైన్ ఎక్కినాక 12:30 వరకు లేచే ఉన్నాం అనమాట. అంటే పడుకోలేదు ఏమీ, ఎందుకంటే అన్నీ ట్రిప్లో జరిగినవి, మా బడ్జెట్స్ అన్నీ మాట్లాడుకున్నాం. అన్నీ ఇంకా మజాకులాడుకుంటా అది ఇది చేసి ఇంకా టైం అయిపోయింది. 12:30 వరకు లేచే ఉన్నాం, అందరం ఎవ్వరం పడుకోలేదు. ఇంకా అప్పటికే ఇంకా అలసిపోయి పడుకున్నాం. యాక్చువల్గా ఏమైందంటే మాకు 5 మెంబర్స్ కదా, అయితే ట్రైన్లో మీకు తెలిసి ఉంటే లోవర్ కేస్, మిడిల్ బర్త్, అప్పర్ బర్త్ అని ఉంటాయి కదా. సో మాకు కింద రో మొత్తం వేరే వాళ్ళు ఉన్నారనమాట. మిడిల్ రో ఇంకా పైన రో ఇంకా ఎదురుగా రో వచ్చేసి మాది. సో నేను మిడిల్ బర్త్లో పడుకున్నాను. ఇటు సైడ్ మా ఫ్రెండ్ పడుకుంది, పైన మా బావ మా అక్క పడుకున్నారు, ఇటు సైడ్ వచ్చేసి మా శివగాడు పడుకున్నాడు. అయితే ఏమైందంటే పడుకునే ముందు నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండే. ఛార్జింగ్ లేదని చెప్పేసి నా ఛార్జర్ తీయలేదు, మా ఫ్రెండ్ది ఆల్రెడీ తీసుందని చెప్పి దాన్ని ఛార్జింగ్ పెట్టుకొని అప్పటికే మా తమ్ముడు అడిగినుండే ఫోన్ ఇయ్యి నా జోబులో పెట్టుకుంటా, ఫోన్ పోతుంది లేకపోతే అని అంటే నేనుండి బిల్డప్కి, ఎందుకంటే వచ్చేటప్పుడు ఓన్ ఫోను రిటర్న్లో ఎందుకు పోతుంది అన్న నమ్మకంతో నేను వాడికి ఇవ్వలేదు. వాడు అడిగినా కూడా నేను ఛార్జింగ్ పెట్టుకుంటా, నేను నీకు ఫోన్ ఇయ్య అని చెప్పినాను. సో అలా వాడికి ఫోన్ ఇవ్వలేదు. ఛార్జింగ్ పెట్టుకుందాం అనుకున్నా, పెట్టిన ఒక 5 మినిట్స్ పెట్టి అట్లానే యూజ్ చేస్తున్నా మొబైల్. యూజ్ చేసినంతసేపు ఛార్జింగ్ అది చాలా స్లోగా ఎక్కుతుంది. మాకే ఇట్లా అట్లా రాని గైస్, నా ప్రాబ్లం, నా బాధ అయితే ఏంటంటే అంతే. సో ఛార్జింగ్ పెట్టుకున్నాక అది అంత ఫాస్ట్గా ఛార్జ్ అవ్వట్లేదు. ఇంకెందుకు లేరే పొద్దుగాల ఎట్లా లేచి ఇంటికే పోతాం, ఇంటికాడ పెట్టుకుందాంలే ఛార్జింగ్ అని చెప్పేసి ఛార్జింగ్ నేను మిడిల్ బర్త్ అని చెప్పాను కదా, మిడిల్ బర్త్లో నేను ఇలా పడుకున్నప్పుడు ఇక్కడ నా హెడ్ ఉంది. సో నేను ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని, ఇది నేను నా కింద నేను ఫోన్ పెట్టుకొని ఇంకా ఛార్జర్ నెత్తి పైన పెట్టుకొని పడుకున్నా. హాయిగా పడుకున్నా గైస్. నాకు సోయి కూడా లేదు, ఏమైందో కూడా సోయి లేదు. నాకే కాదు, నాతో వచ్చిన నలుగురికి సోయి లేదు. ఓకేనా? అయితే ఏమైందంటే ఇంకా నేను మార్నింగ్ లేచాను. మనకి పొద్దుగాల లేవగానే అందరికి ఉండే అలవాటు ఫోన్ చూడడం. సో నేను కూడా లేచిన, నా ఫోన్ ఎత్తుకుంటున్నా, మొత్తం దొరకట్లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను దుప్పట్ట కప్పుకొని ఉన్నా, నార్మల్గా పడుకోలేదు అట్లనే. సో దుప్పట్ట కప్పుకొని నా కింద ఫోన్ పెట్టుకొని పడుకున్నా. అయితే ఇంకా ఏమైందంటే మార్నింగ్ లేచిన 6:30కేమో లేచిన. అప్పటి వరకు మా వాళ్ళు ఎవరు లేవలేదు. 6:30కి లేచి ఫోన్ చూస్తుంటే దొరకలేదు. నేనేం ఫిక్స్ అయ్యానంటే దొరకనప్పుడు లైక్ ట్రైన్ ఎప్పుడైనా సరే ఊగుతుంటుంది కదా, అలా ఊగుతూ నేను మిడిల్ బర్త్ కాబట్టి కింద బర్త్లో పడిపోయి ఉండొచ్చు అని చెప్పేసి వెంటనే లైక్ కింద ఎతికితే దొరకలేదు. దొరకపోయేసరికి ఇంకా నాకు మా వాళ్ళ మీద డౌట్ వచ్చింది. ఎందుకంటే ఆబ్వియస్లీ వస్తుంది అది, ఎందుకంటే మజాక్ తీసుకుంటాం, ఫోన్ దాపెడతాం, అట్లా వేస్తాం కదా, అట్లనే దాపెట్టిరేమో అనుకొని నేను వాళ్ళని లేపి ఫోన్ ఇయ్యండ్రా కథలు పడకండి అని అడిగిన మా తమ్ముడిని. అడిగితే వాడండి ఫోన్ తీయలేదు అని చెప్పినండే. అయితే ఏమైందంటే ఇంకా దొరకట్లేదు, కింద బర్త్లో కూడా దొరకలేదు, పైన మొత్తం ఎతికినా, నా బ్యాగ్స్లో ఎతికినా. నేను నా కింద పెట్టుకొని వండుకున్నా కానీ నా బ్యాగ్లలో ఎత్తుకున్నా, నా పక్కనున్న వాళ్ళ భోగి అన్నీ కింద చూసుకుంటే వెళ్ళిపోయినా, మొత్తం అన్ని రోస్ ఏడలేదు నా ఫోన్. అయితే ఏమైందంటే ఇంకా నాకు అప్పటికి కూడా నాకు మా వాళ్ళ మీదనే డౌట్ ఉండే. నేనుండి ఇచ్చేయండి నా ఫోన్, నాకు కోపం వస్తుంది కదా, పొద్దుగాల ఫోన్ చేతిలో లేకపోతే నాకు కోపం వస్తుంది, ప్లీజ్ ఇవ్వండి అని అన్నా. అయితే ఏంటంటే నేను మిడిల్ బర్త్లో ఉంటా, మా బావ నా పైన బర్త్ కదా, ఇటు సైడ్ మా అక్క. సో వాళ్ళిద్దరు చాలా నార్మల్గా ఫోన్ పోయింది అన్న టెన్షన్ లేకుండా కూర్చుండే. ఇంకా నాకు వాళ్ళ మీద ఇంకెక్కువ డౌట్ వచ్చింది, నాతో మజాక్ ఆడుతురేమో అని చెప్పేసి నువ్వు కిందికి దిగట్లేవంటే ఫోన్ నీ దగ్గరనే ఉంది, నా ఫోన్ నాకు ఇచ్చేసేయని నేను లొల్లి చేస్తున్నా. అయితే నేను దియ్యలేదు, నిజంగా నేను దియ్యలేదు, ఒకసారి కావాలంటే ఫోన్ చేస్తా అని చెప్పి ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అయింది గాయస్. ఫోన్ రింగ్ అయింది, మళ్ళీ నెక్స్ట్ సెకండ్ కాల్ చేసేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్. సో ద థింగ్ ఈస్
లేపేశాడు గాయస్, ఎవరో లేపేసిండు. ఇప్పుడు చాలా ఇట్లా కూల్గా నవ్వుకుంటూ చెప్పినా కానీ అప్పుడు మొత్తం సిచ్యువేషన్ వేరే ఉండే, అది అందరికీ తెలుసు ఎట్లా ఉంటారో సిచ్యువేషన్. సో అట్లా ఫోన్ చేయగానే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నా కర్మ ఏంటంటే నా ఫోన్లో ఫైండ్ మై డివైస్ యాప్ ఉంది. ఆబ్వియస్లీ వెంటనే తెలుస్తుంది ఫోన్ ఎక్కడుంది, ఫైండ్ మై డివైస్ ఉంటాయి. నా కర్మకి నేను లొకేషన్ ఆన్ పెట్టలేదు. అండ్ ఇంకా నేను ట్రై చేస్తూనే ఉన్నా, ఫైండ్ మై డివైస్ కొట్టినా దొరకట్లేదు, లొకేషన్ త్రూ ట్రై చేసినా దొరకట్లేదు. ఎందుకంటే నేను లొకేషన్ ఆఫ్ పెట్టినా, ప్రతిసారి ఆన్ పెట్టా నేను, ఈసారి ఆఫ్ పెట్టినా. ఎందుకో తెలీదు, అది కూడా ఐ గెస్ దానికి పోవాలని చెప్పి గట్టిగా ఉంది, పోయింది అంతే. కానీ సో అయితే ఆ ఫోన్ వచ్చేసి మా అక్క ఇచ్చిందనమాట. మీ అందరికీ తెలుసు మా అక్క యూఎస్లో ఉంటుందని చెప్పి, తను నా బర్త్డే ముందు రోజు నాకు ఇచ్చినుండే. నాకు నార్మల్గా శాంసంగ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే తెలీదు, బట్ నాకు శాంసంగ్ ఫోన్స్ అంటే చాలా ఇష్టం. ఇది ఎవడినా నవ్వుతాడు కానీ నాకైతే శాంసంగే ఇష్టం. అది స్టక్ అవ్వదు, ఏం అవ్వదు. అందరు అంటారు శాంసంగ్ స్టక్స్ అవుతాయి, అది బాగుండదు ఇది బాగుండదు, కానీ శాంసంగ్ ఇస్ ద బెస్ట్ వన్ నాకైతే. సో ఆ ఫోన్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. మా అక్కకు తెలుసు నాకు శాంసంగ్ అంటే ఇష్టం కాబట్టి నా బర్త్డేకి ఇచ్చిందనమాట. శాంసంగ్ M33 5G అనమాట ఫోన్. ఇంకా మా అక్క బర్త్డేకి ఇచ్చింది. ఇంకా నేను ఏడుస్తూనే ఉన్నా, ఇంకా లైక్ నాకు ఆ ఫోన్ ఇష్టం, నాకు నా ఫోన్ కావాలి అని చెప్పి ఏడుస్తున్నా. మా బావనేమో ఒక పక్కన కంప్లైంట్ ఇస్తుండు, రైల్వే వాళ్ళకి కాల్ చేసి లైక్ ఇట్లా ఫోన్ పోయింది అని చెప్తే వాళ్ళు ఏం కన్ఫర్మ్ చేశారంటే, నార్మల్గా కర్ణాటక వెళ్ళే ట్రైన్స్లో ఎక్కడన్నా దొంగతనాలు జరుగుతాయంటే అది గుల్బర్గ్లోనంట. మేము గుల్బర్గ్ దాటేసి కూడా ఒక 2-3 hours అయిపోయింది. మేము 6:30కి ఏమో నేను ఫోన్ చూసినాం కదా, నా ఫోన్ ఎప్పుడో అరౌండ్ 4:35కే నా ఫోన్ పోయింది అని అర్థం. సో గుల్బర్గ్లోనే ఫోన్ పోయి ఉంటుంది, మీరు గుల్బర్గ్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, అప్పుడు మీ ఫోన్ వస్తుంది అని చెప్పిన ఉండే. బట్ ఇంకా గుల్బర్గ్ మళ్ళీ రిటర్న్ వెళ్తాం, ఇంకా వదిలేస్తుండే. కంప్లైంట్ అయితే ఇచ్చినాం, రైల్వే డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చేసి ఇంకా నేను ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను నా ఫోన్ దొరుకుతుందా ఏమని. ఇంకా మా అక్కకు ఫోన్ చేసిన, ఫోన్ పోయింది హిందూ అని చెప్పి ఫోన్ చేసి, ఆమండి పోతే పోని ఫొటోస్ అయితే ఉన్నాయి కదా అన్నీ బ్యాకప్ చేసుకున్నావు కదా అని అన్నది. ఇంకా అప్పుడు నవ్విన నేను, మెంటల్ అట్లా అంటావేంది ఫోన్ పోయిందని నేను ఏడుస్తుంటే అంటే మా అక్కండి పోతే పోయిందిలే, ఇప్పుడు రీల్స్ చేయడానికి షార్ట్స్ చేయడానికి మంచి ఫోన్ కావాలి కదా మనకి అని ఉండే. ఇంకా జరా అక్కలు అట్లే సపోర్ట్ చేస్తారు, మీకు కూడా ఇలాంటి సిస్టర్ ఉంటే కామెంట్ చేయండి. అయితే ఇంకా అట్లా అన్నది. ద థింగ్ ఈజ్ నేను అప్పటి వరకు చాలా స్ట్రాంగ్ ఉండే, లైక్ పోయింది ఫోన్, ఇంకా మనం ఏం చేయలేమని. మా అక్కకు ఫోన్ చేశాక మా మమ్మీకి ఫోన్ చేసినా, మా మమ్మీకి ఫోన్ చేస్తే మా మమ్మీ కూడా అన్నది వదిలేసే ఇంకా పోతే పోయింది కానీ బాధపడకు, ఇంటికి రానది ఇది అన్నది. సో ఇంకా ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చినాక నా మెయిల్ మా మమ్మీ ఫోన్ నుంచి లాగిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే నేను నా ఫొటోస్ అన్నీ బ్యాకప్ చేసి ఉంటాను, నా కాంటాక్ట్స్, నా డీటెయిల్స్, అమ్మ నా వాయిస్ ఎట్లా వస్తుంది, నా కాంటాక్ట్స్, నా ఫొటోస్, నా మెయిల్స్ ఇవన్నీ ఇవన్నీ ఏమైందంటే అన్నీ ఒక మెయిల్ ఉంటుంది నాకు. అది కొంచెం ప్రొఫెషనల్ మెయిల్ అనమాట, అన్నీ నా జాబ్ పర్పస్ అన్నిటికీ అదే మెయిల్ అనమాట. నేను ఏదైనా ఇక అన్నిటికీ అదే మెయిల్. సో ఆ మెయిల్కే నాకు ఫొటోస్ అన్నీ బ్యాకప్ అయి ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నా యూట్యూబ్ ఛానల్ కూడా దానికే ఉంటుంది. సో గాయస్ ఏమైందంటే నేను రిటర్న్ వచ్చేసింది మేము 16th అనుకుంటా, మే 16th 15th గుర్తులేదు, 16th అనుకుంటా ఐ గెస్. సో మే 16th వచ్చింది. నేను వెంటనే వెళ్ళి నా నెంబర్ కూడా అంటే అన్నిట్లలో నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి వెంటనే నాది జియో సిమ్ అనమాట, జియో వాళ్ళ షాప్కి వెళ్ళి నెంబర్ బ్లాక్ చేపించి మళ్ళీ సేమ్ నెంబర్ మీద సిమ్ తీసుకున్నా. రాగానే నేను వెళ్ళిన ఫస్ట్ థింగ్ నేను చేసింది అదే అనమాట. సో అలా జియో షాప్కి పోయి ఆడిపోయి ఇక సిమ్ చేంజ్ చేయించిన, బ్లాక్ చేసి నా నెంబర్ నేను తీసుకున్నా. సో అది యాక్టివ్ కావడానికి 24 అంటే 3 hours తర్వాత యాక్టివ్ అవుతుంది. బట్ కాల్స్ పోతాయి, బట్ మెసేజెస్కి 24 hours అవుతుంది. సో
ఈ లోపు నేను మా మమ్మీ దాంట్లో మెయిల్ లాగిన్ చేసి చూసిన, లైక్ ఫొటోస్ అన్నీ ఉన్నాయా అని చెప్పి చూస్తే నా మెయిల్ పాస్వర్డ్ మర్చిపోయాను గైస్. మా మమ్మీ నీకు దీనిలో బ్రెయిన్ లేదే అని తిట్టింది. సో అట్లా నా మెయిల్ పాస్వర్డ్ మర్చిపోయాను ఉండే. నేను చాలా ట్రై చేసిన, లైక్ ఫర్గాట్ కొట్టి నా నెంబర్ వచ్చింది కాబట్టి నా నెంబర్కి 24 hours తర్వాతకి టైం పడుతుంది ఓటీపీలు రావడానికి. కాబట్టి నా సిమ్ యాక్టివేట్ అయినాక లైక్ మెసేజెస్ వచ్చాక 24 hours తర్వాతకి నేను ట్రై చేసిన అనమాట. లైక్ ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి ట్రై చేసిన. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే నేను ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టాక కూడా లైక్ జీమెయిల్ లాగిన్ చేసేటప్పుడు మన మెయిల్ ఐడి అడుగుతుంది, తర్వాతకి పాస్వర్డ్ అడుగుతుంది. నేను ఫర్వర్డ్ కొట్టగానే నా నెంబర్కి ఓటీపీ పోతుంది. ఓటీపీ పోగానే నేను ఓటీపీ ప్రెస్ చేయగానే అది వెంటనే ఏమవుతుందంటే మనకి రికవరీ మెయిల్ అని ఒకటి ఉంటుంది కదా, ఐ గెస్ అందరికీ ఐడియా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఐడియా లేకపోతే నన్ను అడగండి, నేను దాని గురించి కూడా ఒక బ్లాగ్ చేస్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో రికవరీ మెయిల్కి వచ్చేసరికి ఏమైందంటే నేను నా జీమెయిల్ రికవరీ మెయిల్ కూడా ఏ మెయిల్ అయితే పోయిందో అదే మెయిల్ పెట్టిన అనమాట. అట్లుంటుంది మన తెలివి. సో అది నేను ఫోన్ నాకు 2019 నుంచి లైక్ 2019 మిడిల్ ఇయర్ నవంబర్ నుంచి నేను ఫోన్ వాడుతున్నా. అప్పుడు క్రియేట్ చేసింది కాబట్టి మనం చిన్నపిల్లలం కదా, ఆ ఏజ్లో తెలివి ఉంటుందా. సో అందుకే నేను రికవరీ మెయిల్ కూడా నా మెయిలే పెట్టిన. సో ఆఫ్టర్ ఓటీపీ కొట్టినాక మళ్ళీ సేమ్ మెయిల్ రికవరీ మెయిల్కే పోయినండి. సో రావట్లేదు, అది ఇంకా రావట్లేదు. May 16th అంటే ఈరోజు డేట్ వచ్చేసి May 28 అనుకుంటా. యా, ఇన్ని డేస్ నుంచి నేను ట్రై చేస్తాను. May 28 ఈ రోజు వరకు అంటే మొన్నటి వరకు నేను మొన్నటి నుంచే వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన యూట్యూబ్లో, మీ అందరికీ తెలిసిందే. సో నేను మొన్నటి వరకు ట్రై చేస్తూనే ఉన్నా నా మెయిల్ రికవర్ చేయడానికి, బట్ అవ్వట్లేదు. ఇంకా నేను సాటర్డే రోజు మొన్న సాటర్డే రోజు ఈరోజు ట్యూస్డే, సాటర్డే రోజు నైట్ 7:30కి స్టార్ట్ చేసిన గాయస్. ఫోన్ ముందర కూర్చొని ఫార్వర్డ్ కొడుతూనే ఉన్నా. మీరు అస్సలు గుర్తొస్తలేదు పాస్వర్డ్ నాకు. అట్లనే ఇంకా గుర్తు చేసుకొని గాయస్ నేను కంటిన్యూస్గా 7:30 నుంచి నైట్ కంటిన్యూస్ చేసిన. 7:30 to నైట్ 12:30 వరకు. మిడిల్లో డిన్నర్ బ్రేక్ ఒక 1/2 hour 1 hour తీసేస్తే అప్పటి నుంచి అప్పటి వరకు ట్రై చేసిన గాయస్ నేను పాస్వర్డ్ కోసం. బట్ నాకు అస్సలు గుర్తు రాలేదు. ఎగ్జాక్ట్ 12:30కి అట్లా గుర్తొచ్చింది సడన్గా. నాకు దానికంటే ముందు పాస్వర్డ్లు గుర్తొస్తున్నాయి, కానీ అది ముందు పాస్వర్డ్లతో కూడా అది యువర్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ చేంజ్డ్ 4 months ago అని వస్తుందండి. సో ఇంకా అట్లా లాస్ట్కి ఫైనల్గా 12:40కి ఎగ్జాక్ట్గా నాకు పాస్వర్డ్ గుర్తొచ్చింది, నా మెయిల్ పాస్వర్డ్ నాకు గుర్తొచ్చింది. అప్పుడు అనుకున్నా, అరే దిమాగ్ని వాడండి రా భయ్, ఫోన్ని నమ్ముకోకండి. సీన్ ఏంది తెలుసా, నా పాస్వర్డ్స్ అన్నీ ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ అంతా నేను కీప్ నోట్స్ అని ఉంటుంది, మనకి తెలుసు కదా, అందరికి ఐడియా ఉంటుంది. కీప్ నోట్స్లో నేను మెన్షన్ చేసి ఉండే. సో అందులో అది లాగిన్ చేద్దామన్నా మనకు కావాల్సింది ఈమెయిలే. మా అమ్మేమో ఒక బుక్లో రాసుకొని పెట్టుకోవాలి కదనే, నీకు బ్రెయిన్ లేదా అని అది ఇదని మా మమ్మీ తింటేనుండే. సో మా మమ్మీ అంటే నా యూట్యూబ్ అప్పుడప్పుడే కొంచెం 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. కొంచెం మా మమ్మీ కూడా 1000 మంది పోయిరే, 1000 మంది ఉన్నారే ఆడ మా అమ్మకి తెలియదు ఆడ వ్యూస్ లేవని చెప్పి. సో అందుకే నా కోసం వ్యూస్ ఇవ్వచ్చు కదా, మా మమ్మీ కోసం అన్నా చూడొచ్చు కదా. సో అలా ఓకే, ఏమేమో మాట్లాడుతున్నాం గైస్. అయితే ఇంకా నాకు కీప్ నోట్స్లో ఉండే పాస్వర్డ్స్ కూడా అదే మెయిల్ కాబట్టి, సో ఇంకా పాస్వర్డ్స్ రాలేదు. నైట్ 12:40కి పాస్వర్డ్లు వచ్చినాయి సక్సెస్ఫుల్గా. నా యూట్యూబ్ కూడా వచ్చింది, నా మెయిల్ కూడా వచ్చింది. ద థింగ్ ఈజ్, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే అంటే
మీకు ఆల్రెడీ తెలుసు పెళ్ళిది ఉంది, ఇక్కడ మెన్షన్ చేస్తా చూడండి. మా మామ కూతురిది పెళ్ళి అయింది కాబట్టి దాని మిడిల్లో ఆపేసిన నేను. లైక్ మా డ్యాన్స్ వీడియోస్ వరకు పోస్ట్ చేసిన, దాని తర్వాతకి వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఎందుకంటే దాని తర్వాతకి వీడియోస్ నేను బ్యాకప్ చేయలేదు. కొట్టాలి గాయస్, నన్ను కొట్టాలి. సో పెళ్ళి నుంచి లైక్ ఇప్పుడు నేను మురుదేశ్వర్లో ట్రిప్ వెళ్ళేసి వచ్చే వరకు నా మెయిల్ బ్యాకప్ ఆన్ చేయలేదు గాయస్. ఎందుకంటే చాలా వీడియోస్ తీస్తాము, అవన్నీ బ్యాకప్ అయిపోతే మెయిల్ స్టోరేజ్ అయిపోతుంది అని చెప్పేసి నేను అప్పుడు బ్యాకప్ ఆపేసిన. సో ఇప్పుడు నా ఫోన్ పోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అన్నీ ఉన్నాయి వీడియోస్, కాకపోతే అవి నేను బ్యాకప్ చేయలేదు. సో అలా పెళ్ళి నుంచి అక్కడి వరకు వీడియోస్ లేవు. సో లేకపోయినా నేను మా చుట్టాల దగ్గర కార్ తీసుకొని నెక్స్ట్ నా పెళ్లి వీడియో, మా మామ కూతురు పెళ్లి వీడియో పోస్ట్ చేస్తా, అది కొంచెం పోస్ట్ చేస్తా, అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఆల్సో ట్రిప్వి కూడా ఇంకా నా దగ్గర వీడియోస్ లేవు, లాంగ్ వీడియోస్, అర్థం చేసుకోండి. అండ్ మీకు ఒకవేళ ట్రిప్వి అక్కడ డైరెక్ట్గా చూపించలేకపోయినా ఇట్లా ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడి చెప్పగలుగుతా బడ్జెట్ ఎంత అయింది, ఎక్కడ ఏమైందని. ఎందుకంటే ఆబ్వియస్లీ మనం వెళ్ళినప్పుడు మన ట్రిప్ కాబట్టి మనకి బడ్జెట్ తెలిసి ఉంటుంది. సో అందుకే మీకు అన్ని డీటెయిల్డ్గా చెప్తా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నాకు కామెంట్ చేస్తే, ఆబ్వియస్లీ మీరు చెయ్యరు, నేను చెప్పా. ఓకే, చెప్పమంటే చెప్తా గాయస్. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మనకి మన యూట్యూబ్ ఛానల్ వచ్చింది, మన మెయిల్ వచ్చింది. సో పెళ్ళి నుంచి ఈ వీడియోస్ పోయింది, కాకపోతే నాకు నా మెయిల్ వచ్చింది, విచ్ ఇస్ సో ఇంపార్టెంట్ టు మీ. ఓకే, అట్లా అనుకొని బతకాలి. సో ఇదే గాయస్ నా స్టోరీ. నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ట్రైన్లో వెళ్ళేటప్పుడు నాలాగా ఓవర్ యాక్షన్ కొట్టకుండా ఫోన్లు దాపెట్టుకోండి, అన్నీ దాపెట్టుకోండి, ఫోన్లనే కాదు. ఇన్ కేస్ మీరు విండోకి దగ్గర ఉన్నారనుకో, మీరు మెడలో వేసుకున్నా, చెవులో ఏం పెట్టుకున్నా, చేతులకి ఏం పెట్టుకున్నా, ఏది తీసుకున్నా అన్నీ జాగ్రత్తగా చూడండి. మీరు ఇట్లా వండిరు అనుకో, వాళ్ళు ఇట్లా దొబ్బేస్తారు, ఇట్లా వండిరు అనుకో ఇట్లా దొబ్బేస్తారు. ఇవన్నీ మనం ఇంటికి వెళ్ళి పోయేటప్పుడు జరగవు గాయస్. మనం ఒక ప్లేస్ నుంచి రిటర్న్ మన ఇంటికి వచ్చేటప్పుడే జరుగుతాయి. ఎందుకంటే మనం అప్పటికి అలసిపోయి ఉంటాం, మనకు సోయి ఉండదు, నాకైతే ఉండదు సోయి. సో అందుకే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. బాయ్ గాయ్స్.